చాలా మంది విశ్వాన్ని రోజు కోరుకుంటున్నాం సార్, ధనవంతులు ఎలా అవుతాము, ఆ విశ్వం ఏమన్నా తెలియచేస్తుందా అని అడుగుతూ ఉంటారు. అవును, మీరు చాలా చక్కగా ప్రశాంతంగా విశ్వాన్ని కోరుకుంటూ మీకు ఏం కావాలో ఆ సంపద, డబ్బు, ఆలోచనలు నింపుతూ ఉన్నప్పుడు విశ్వం మీకు ఈ సంకేతాలను తెలియచేస్తుంది. ఆ శుభ సంకేతాలు ఏంటో అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే మార్చి 1, 2, 3 తేదీల్లో అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి 6:30 దాటి అబౌవ్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ఆ సబ్జెక్ట్ పెరుగుతున్న కొద్దీ సమయం పెరుగుతుంది. సో అలా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో 5 గంటల నుంచి ఉదయం 6:30 దాటి ఉంటుంది. అట్లా ప్రతిరోజు 3 రోజుల పాటు ఉంటుంది. అందులో అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఒకటే కాకుండా విజువలైజేషన్ ఉంటుంది, అడ్వాన్స్డ్ హోపనోపోన్ ఉంటుంది. మనకున్న నెగటివ్ బ్లాక్స్ అన్ని కూడా సబ్ కాన్షియస్ మనసులో పెరిగిపోయిన చెత్తంతా శుద్ధి చేసే, ఆ రిమూవ్ చేసే కార్యక్రమం ఎలా అనేది ఉంటుంది. అడ్వాన్స్డ్ హోపనోపోన్ ఉంటుంది. ఇంకా అప్పుల నుంచి బయటపడడం ఉంటుంది. కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆరోగ్యంగా జీవించాలంటే ఏం చేయాలో అవన్నీ కూడా నేర్పిస్తూ ఒక విశ్వగురువుగా మీ కుటుంబాన్ని, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. డే మొత్తం ఎలా గడపాలో అంతా కూడా తెలియచేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు, డైరెక్ట్ గా ఫిజికల్ క్లాసులకి రాలేని వాడు, అంటే గురువు దగ్గరికి డైరెక్ట్ గా అటెండ్ కాలేక ఇబ్బంది పడుతున్నవాడు, చాలా లాంగ్ లో ఉన్నవాడు, ఎవరైనా ఇంట్లోనే ఉండి ఈ ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా ఈ ఆన్లైన్ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ క్లాసెస్ కి ముందుగా మీ పేర్లు బుక్ చేసుకుంటే మనం 28వ తారీఖు సాయంత్రం ఈ బుక్ చేసుకుని పే చేసుకున్న ప్రతి ఒక్కరికి మనం లింక్స్ పంపించడం జరుగుతుంది ఆ క్లాసుకి సంబంధించి. మరియు మనం మార్చి 15వ తారీఖున హైదరాబాద్ లో కోటీశ్వర్లయ్యే బిజినెస్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అంటే సాధారణమైన జీవితం జీవిస్తున్నాం, ఎదుగు లేదు, ఎలాంటి ఆదాయం లేదు, ఆరోగ్యం లేదు, అంతా అలా స్టక్ అయిపోయి ఏది పట్టుకున్నా రివర్స్ అవుతా ఉంటారు. చాలా మంది పెట్టుబడి పెడితే లాస్ అయిపోతూ ఉంటారు, రావాల్సిన డబ్బు రాదు, బిజినెస్ సరిగ్గా జరగదు. అన్నిటికీ కారణం ఏంటి? నెగటివ్ బ్లాక్స్. ఈ నెగటివ్ బ్లాక్స్ ని, నెగటివ్ శక్తుల్ని ఆర్చేంజల్ రాఫేల్ ద్వారా ఎలా అంతం చేయాలి, ఒక గొప్ప వ్యక్తిగా ఎదగటానికి, సంపన్నురాలుగా ఎదగటానికి అవకాశాలు చాలా ఫ్రీగా వచ్చేలాగా ఆ విశ్వశక్తి గార్డెన్ ఏంజల్స్ ని, ఆర్చేంజల్ రాఫేల్ ని మన కోసం చైతన్యపరిచి నెతికా ఏంజల్ ని ఆ డబ్బు సంపదలు ఒక ప్రవాహం లాగా వస్తూ ప్రపంచంలో హై లెవెల్ కి ఎదిగేలాగా, నెగిటివ్ లేకుండా, నరదిష్టి లేకుండా, ఈ అప్పుల నుంచి బయటపడి ఆరోగ్యకరంగా, పేరు ప్రఖ్యాతులతో ఒక సెలబ్రిటీగా, ఒక రాజకీయ హోదా గాని, బిజినెస్ మెన్ గా, బిజినెస్ ఉమెన్ గా ఎదగటానికి ఆ ఏంజల్స్ మనకి ఎలా రక్షణనిస్తాయి? అడిగే విధానం ఏంటి? ఎందుకని గురువు లేని విద్య గుడ్డిది అంటారు? ఒక గురువు లేకుండా ఈ ప్రపంచంలో దేన్ని ఎవరు సాధించలేరు. అట్లా గురువు ద్వారా ఈ సీక్రెట్స్, ఈ మెళుకువలు, సంపదకు సంబంధించిన విశ్వాన్ని కోరుకునే విధానం, అక్కడ ప్రాక్టికల్స్ చేపించడం, పర్సనల్ గా 1-to-1 మాట్లాడటం, మరియు రాఫెల్ ఏంజల్ తయంతో ప్రత్యేకంగా నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ చేసే ఆశీర్వాదాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాడు హైదరాబాద్ లో మార్చి 15 జరిగేటటువంటి ఈ కోటీశ్వర్లు అడ్వాన్స్డ్ బిజినెస్ రిచ్ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి మనం ఆ వివరాలన్నీ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనం 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం. ఒకరికి మాత్రమే పర్సనల్ గా బిజినెస్ క్లాసు, ఒక సెలబ్రిటీ అవ్వాలి, హై లెవెల్ కి వెళ్ళాలి, ఇంకా పర్సనల్ గా లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ, కొత్తగా మ్యారేజ్ చేసుకోవటం, ఇంకా అనేక విషయాలు, బిజినెస్ పెట్టడం, మీకు విడిగా కావాలి, గురువు ద్వారా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ 1-to-1 క్లాసెస్ కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ లో వీడియో కాల్ ద్వారా లేదా డైరెక్ట్ గా ఫిజికల్ గా కూడా నేర్చుకోవచ్చు. అంతేకాకుండా మనం హౌస్ విజిట్, చాలా ఖర్చు పెట్టి హౌస్ కట్టాము, కొన్నాము, కలిసి రావట్లేదు, అక్కడికి వెళ్ళిన కాడి నుంచి డబ్బులు రావట్లేదు, ఆరోగ్యం ఉండట్లేదు, అన్ని రివర్స్ అవుతున్నాయి అన్నప్పుడు అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు, రెమెడీస్ అన్ని ఇచ్చి ఆ కుటుంబాని కోసం ప్రత్యేకంగా ఆ రోజు కేటాయించి అక్కడ అఫర్మేషన్స్ దగ్గర నుంచి ఆశీస్సులు అందించి రాఫెల్ ఏంజల్ ద్వారా ఏం చేయాలో, ఇంకా ఆ ఇంటిని ఆ నెగటివ్స్ నుంచి, నరదిష్టి నుంచి ఎట్లా శుద్ధి చేసి మీకు అనుకూలంగా మార్చడానికి ఏం చేయాలో అవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా బిజినెస్ పెట్టారు, ఆ బిజినెస్ లో నష్టం వస్తుంది, కలిసి రావట్లేదు, నెగిటివ్ బ్లాక్స్ ఎక్కువైపోవడం ద్వారా
నరదిష్టి ద్వారా, ఇంకా అనేక రకాల చెడు శక్తుల ప్రభావం ద్వారా ఆ బిజినెస్ లాస్ వస్తూ ఉంటుంది. అలా లాభాల వాటిలోకి వెళ్లేలాగా ఆ బిజినెస్ విజిట్ కూడా ఉంటుంది. ఇట్లా మీకు ఏం కావాలో ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఎవరి కాళ్ళకి ముందుగా అపాయింట్మెంట్లు తీసుకోవాలి. ఆ విధంగా మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మీకు అవన్నీ వాటన్నిటి నుంచి బయటపడేలాగా మార్గం చూపించడం జరుగుతుంది. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మనం రోజు విశ్వాన్ని కోరుకుంటున్నాం, అఫర్మేషన్ చేస్తున్నాం, చేతులు పైకెత్తి ప్రేమతో అడుగుతున్నాం, నాకు డబ్బు ఉంది అని అడుగుతున్నాం. అన్ని రకాలుగా గురువు ప్రతిరోజు ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ లో, హోపనోపనో సురేష్ గ్రూప్ లో పంపించే ఆ యొక్క అఫర్మేషన్స్ అన్ని చేస్తున్నాం. మరి మేము సంపన్నులు అవ్వటానికి విశ్వం మాకు ఎలాంటి సూచనలు, శుభాలు తెలియచేస్తుంది అన్న క్వశ్చన్ మీకు ఉంటుంది. దానికి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ వీడియోలో ఆ శుభ సంకేతాలు ఎలా ఉంటాయో చాలా విషయాలు తెలుసుకుందాం. కాకపోతే మనం ఎదురు చూడటం మానేసి థ్యాంక్ యూ చెప్పటం, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటాం. ఆల్రెడీ నేను కలిగి ఉన్నానని చెప్పటం, ఈ భావాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ మీ మైండ్ లో ఆల్రెడీ డబ్బు రాకుండా అడ్డుకుంటున్న ఆ చెడుని క్లీన్ చేసేలాగా సంపదల ప్రవాహాన్ని మీ మైండ్ లో చూస్తూ ఆ సంపద రాకుండా అడ్డు తగులుతున్న చెడుని తీసేసి, రాఫెల్ ఏంజల్ మిరాకిల్ చేసింది, థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూ మీరు ఉన్నప్పుడు త్వరగా పనులు అవుతాయి. నిరాశ పడకుండా ప్రేమతో పని కంప్లీట్ అయితే ఎంత సంతోషంగా ఉంటారు. కృతజ్ఞత భావంతో విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి. నాకు డబ్బు, సంపద, ఆరోగ్యం అన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ యూనివర్స్ అని ఈ వాక్యాన్ని 108 సార్లు పైనే చెప్పాలి. అంతేకాకుండా ఇలా చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా మనకి కొన్ని శుభాలు జరుగుతాయి. అవేంటి అంటే, గొడ్లకు తెల్లగా ఉంటుంది కదా, ఆ కళ్ళు ఒకలాగా ఉంటాయి. అది సడన్ గా ఇంటి దగ్గర వరండాలోనో, మీ చెట్టు దగ్గర, మీ ఇంటి మీకు దగ్గరలో, మీకు ఎక్కడో చోట, మీరు వెళ్ళిన చోట ఎక్కడో చోట మీకు కనిపిస్తా ఉంటుంది. సో ఈ సంకేతం ఏంటంటే, గుడ్లగూబకి అర్థం శుభాన్ని ఇచ్చేది సంకేతం అన్నమాట. సంపద, డబ్బు రాబోతుందని. ఏనుగు సడన్ గా మీకు కల్లో కనిపించడమా, లేదంటే మీరు వెళుతున్నప్పుడు ఎదురు రావటమా, అలా జరుగుతుంది. ఏనుగు ఏంటి? సమృద్ధికి నిలయం అన్నమాట. ఇంట్లో బల్లి సడన్ గా స్పీడ్ గా వెళ్తున్నట్టు, అదర్వైజ్ నో యూస్. ఒక కారు కొన్నాం, పెట్రోల్ నింపకుండా కారు వెళ్ళదు. నాకు కారు ఉంది కదా అంటే ఎట్లా? కారు ఉంటుంది, అందరికీ కార్లు ఉంటాయి, కానీ దాంట్లో ఏం పోయాలి? అలా ఆ పెట్రోల్ బంక్ లో అమౌంట్ కట్టి పర్చేస్ చేసుకోవాలి పెట్రోల్, ఆ డీజిల్. ఇక్కడ ప్రతిదీ చూడండి, ఒక బైకే కాదు, ఒక ఫోన్ ఉంది. ఈ ఫోన్ ఫ్రీగా రాదు. ఫ్రీగా అప్పుడు అమ్మో నాన్న ఎవరో ఇచ్చారు, దానికి ఏం చేయాలి? రీఛార్జ్ చేయించాలి, ఛార్జింగ్ పెట్టాలి, కరెంట్ ఉండాలి. కరెంట్ కూడా ఫ్రీగా రాదు, దానికి చెల్లిస్తున్నారు. అక్కడ ప్రతిదీ చూడండి. ఒక పల్లెటూరులో చేపలు పట్టే వ్యక్తి ఆ గాలానికి, ముళ్ళుకి, చేపలు పట్టడానికి ఎరానే ఆకర్షణ అట్రాక్ట్ చేస్తాడు, అదర్వైజ్ చేప పడదు. ప్రతి చేపకి పెట్టాలి ఎర, నత్త గాని ఆ చిన్న చేప గాని. అంటే లా ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్షన్ మీన్స్ ఆకర్షణ. నీ నుంచి ఆకర్షణ వెళ్లకుండా బయట ప్రపంచం నుంచి ఏది కూడా రాదు. ఫ్రీగా పొందాలని ట్రై చేసిన వాళ్ళు ఎప్పటికీ పేదరికంలో వాళ్ళకి మిరాకిల్స్ జరగవు. ఆ సంకేతాన్ని వాళ్ళు పంపిస్తున్నారు, నాకు ఉచితంగా కావాలి, ఎట్లా దొరుకుద్ది, ఉచితంగా నేను పొందేస్తాను, తర్వాత ఎప్పటికీ డబ్బు రాదు వాడు. అలా నెలలు వెళ్ళిపోతా ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతుంటారు. మొత్తం అన్ని క్లోజ్ చేసేస్తాయి యూనివర్స్. ఈ ప్రపంచం ఏం చెప్తుందంటే, నీ నుంచి వెళ్లే ఆకర్షణ నీ నుంచి వెళ్లకుండా, అది ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాన్ని నువ్వు పొందలేవు. ప్రతిదీ కూడా ఈ సిద్ధాంతం తెలిసినప్పుడే మనం ధనవంతులు అవుతాం. మనం యూట్యూబ్ లో లైవ్ కార్యక్రమాలు కూడా పెడుతూ ఉంటాం అప్పుడప్పుడు. అస్సలు లేకుండా మనం చేయట్లేదు. యూట్యూబ్ లైవ్ కార్యక్రమం పెడుతుంటాం, తర్వాత వీడియోస్ పంపిస్తుంటాం, గ్రూప్ లో అఫర్మేషన్స్ పెడుతుంటాం, ఇవన్నీ చేస్తాం. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ధనవంతులు అవ్వటానికి కారణం, మన నుంచి ఏదొకటి విశ్వంలోకి వెళ్ళాలి. అది మనీ కావాలంటే మనీ వెళ్ళాలి. రైతు పంట వేయటానికి ఆ అప్పు తీసుకొచ్చి పంట వేయాలి. మొక్కలకి వాటర్ పోయకుండా అవి పువ్వులు కాయవు, పెద్ద వృక్షంగా మారి కాయలు కాయవు, పువ్వులు వికసించవు. ఇక్కడ ప్రతిదీ చూడండి. ఒక మనిషి తనకేం కావాలో తాను ముందుగా, ఒక ఎగ్జామ్ రాయాలంటే ఆ మైండ్ ప్రిపేర్ అవ్వాలి. ఇట్లా మీరు ఈ ప్రపంచంలోకి పొందటానికి కావాల్సిన అన్ని కూడా విశ్వం ఏం సంకేతాలు ఇస్తుంది? ఆ శుభ సంకేతాలు ఇస్తుంది. మీలోని జ్ఞానాన్ని వెలికి తీసి, మీలో టాలెంట్ ని వెలికి తీసి, ఒక బిజినెస్ మ్యాన్ గా, బిజినెస్ ఉమెన్ గా మారాలి అంటే ఆ బిజినెస్ పెట్టుబడి ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న వాళ్ళకి ఎలా వచ్చాయి? ఒక జిఎంఆర్, ఒక చెప్పులు కుట్టుకున్న అబ్రహాం లింకన్ దగ్గర నుంచి గొప్ప గొప్ప వాళ్ళ పేరు చెప్తున్నాం. ఇంకా చిన్న చిన్న వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లు ఇవన్నీ చాలా వచ్చాయి. ఆరోగ్యం నయం అవటం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా చాలా జరిగే. సినిమా యాక్టర్స్, రాజకీయ నాయకులు వీళ్ళంతా పొందారు.
కాకపోతే ఒక సినిమాకి సైన్ చేసేటప్పుడు ఇంత అమౌంట్ అని వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు చూడండి. అంటే అక్కడ కూడా ప్రతిదీ మనీతో మమేకమైంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలంటే నీ నుంచి కృతజ్ఞత భావాన్ని ప్రపంచంలో పంపించాలి. థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోవాలి. విమర్శించడం ఆపేయాలి. ప్రేమించడం మొదలు పెట్టాలి. అభినందనలు చెప్పడం అలవాటు చేసుకోవాలి. చూపులు కూడా ఎదుటి వాళ్ళకి అది నష్టం కలిగించకూడదు. అంటే నరదిష్టి, కొంతమంది ఆ నరదిష్టి పెడుతూ ఉంటారు. తద్వారా ఈ నరదిష్టి పెట్టిన వాళ్ళకే లాస్ అవుతుంది, తర్వాత వాళ్ళ జీవితం కొలాప్స్ అవుతుంది. ఏది కూడా మనం ఎదుటివాడు బాగుపడుతుంటే అసూయ చెందకూడదు. మనం అభినందనలు చెప్పాలి. మీ కంపెనీలో, మీ యొక్క ఆఫీస్ లో ప్రమోషన్ ఎవరికైనా వచ్చిందా మీకంటే ఫస్ట్ గా మీరు కంగ్రాచులేషన్ చెప్పండి. అది కూడా ప్రేమతో, లోపల కుట్రతో అసూయతో నాకు రాలేదేంటి వీడికి వచ్చింది ఏమికొచ్చింది అని చెప్పి అసూయ పడుతూ అలాంటి పనులు చేయకూడదు. దాని ద్వారా ఇంకా కిందకి వెళ్ళిపోతుంటారు అలాంటి వాడు. సో ఆ కృతజ్ఞత భావన కలిగినప్పుడు విశ్వం మనకి శుభ సంకేతాలు ఇస్తుంది అనమాట. సో డబ్బులు దొరకటం, కళలో మనకు కావాల్సినవి కనిపించడం, అట్లాగే గుడ్లగోబ, ఏనుగు కనిపించడం, ఇంద్రధనుసు కనిపించడం, ఇంకా ఆరోగ్యంగా మారటం, అన్ని కూడా పనులు ఎప్పటి నుంచో కాని పనులు వెంటనే అవుతాయి అనమాట, పూర్తవుతాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానండి పని అవ్వట్లేదని ఇమ్మీడియట్ గా అవుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. మీలో ఆరోగ్య కారణాలన్నీ కూడా యంగ్గా మారతాయి. మాట్లాడే తీరు గట్టిగా అరవటం లేదంటే విమర్శించటం ఇలాంటివి కాకుండా సైలెంట్ అయిపోతారు. అవసరమైతేనే మాట్లాడతారు. ఇలాంటి శుభ సంకేతాలన్నీ కనిపిస్తాయి అనమాట. మీరు థ్యాంక్ యూ చెప్పడం మానకూడదు. ఆ శుభ సంకేతాలు నల్ల చీమలు ఒక గొట్టలాగా కనిపించటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి మీరు. థ్యాంక్ యూ యూనివర్స్, నీ యొక్క సంకేతాన్ని నాకు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే యూనివర్స్ ఎవరి దగ్గరికి ఈ భూమి మీద కూడా ఎక్కడికి కూడా రాదు, కనిపించదు. తన యొక్క సంకేతాలు మాత్రమే జ్ఞానుల్ని ఎన్నుకుంటుంది. ప్రవక్తల్ని, గొప్ప గొప్ప విలువైన జ్ఞానుల్ని ఎన్నుకొని ఆ జ్ఞానాన్ని విశ్వం ఇస్తుంది అన్నమాట గురువుకి. ఆ గురువు ద్వారా ఈ ప్రపంచంలోకి జ్ఞానం వెళ్లి వాళ్ళు మనుషుల్లో ఆ సమస్యల నుంచి బయటపడడం, సూసైడ్ నుంచి బయటపడడం, వ్యాపారం లాభాలు రావడం, ఆరోగ్యంగా మారటం, వాళ్ళు అనుకున్న పదవి పొందటం, అనుకున్న హోదా పొందటం ఎలా అనేది గురువు ద్వారా తెలియచేస్తుంది అనమాట. అట్లా గురువుల్ని, జ్ఞానుల్ని ఎన్నుకుని విశ్వం ఈ ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది. ఈ శుభ సంకేతాలు తెలియచేస్తుంది నెంబర్ల రూపంలో, ఇంకా ఏంజల్స్ రూపంలో, ఆ తర్వాత కార్ నెంబర్లు, తర్వాత ప్రకృతిని, ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది. అద్భుతాలు సడన్ గా జరుగుతాయి అన్నమాట. పనులు పూర్తి అవటం జరుగుద్ది, డబ్బులు దొరకటం, ఆరోగ్యంగా మారటం, ఇంకా అందరూ సహకరించటం, ఎక్కడికి వెళ్ళినా వెంటనే పని అయిపోవటం, ఇలా పాజిటివ్ ఎనర్జీ మీకు కనిపిస్తుంది అనమాట. మీరు వెళ్తుంటే ట్రాఫిక్ క్లియర్ అవటం, ప్రపంచమే మీ కళ్ళ ముందు మీకు దాసోహం చేస్తుంది యూనివర్స్. విశ్వాన్ని నమ్మితే ప్రపంచం అంతా మనకు అనుకూలంగా మారిపోతుంది. అది కూడా హృదయ శుద్ధితో, ప్రేమతో, పవిత్రంగా. మన వల్ల గాని, ప్రకృతికి గాని, మనుషులకు గాని ఎవరికి హాని జరగకూడదు. మీ వల్ల మేలు జరగాలి. ఏ ఒక్కరికి కూడా ప్రపంచంలో దేనికి కూడా మన నుంచి ఎలాంటి హాని జరగకూడదు. మాటల రూపంలో, క్రియల రూపంలో, లోపల ఆలోచన రూపంలో కూడా నష్టం జరగకూడదు. అంతగా ప్రపంచాన్ని, మనుషుల్ని ప్రేమించినప్పుడు ప్రేమే మీకు ముఖ్యమై ఇవ్వాలి. మీ ఆత్మ ప్రేమతో జన్మించబడింది కనుక అప్పుడు ఈ ప్రపంచం మీకు వ్యతిరేకతను తీసేసి అనుకూలతను, మీరు కోరుకున్న మార్గాలకి చాలా షార్ట్ కట్లుగా త్వరగా పూర్తవుతుంది. థ్యాంక్ యూ చెప్పడం ద్వారా, కృతజ్ఞత భావం చూపించడం ద్వారా, ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా, ఇవ్వడం ద్వారా, ఎదుగుతున్న వాళ్ళని చూసి అభినందనలు చెప్పడం ద్వారా, ఇలా ఎవరికైనా ప్రమోషన్ వచ్చినప్పుడు అప్రిసియేట్ చేయడం ద్వారా, ఇలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు మీరు యంగగా ఉంటారు. పైగా ప్రపంచం ప్రతిదీ మీకు దాసోహం అవుతుంది, సహకరిస్తుంది. ఈ శుభ సంకేతాలన్నీ కనిపిస్తున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. మీరు, మీ కుటుంబం ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో అన్ని పొందుతూ, మీకున్న సమస్యలను తీరిపోయి, మీ కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో, ఏంజల్స్ రక్షణలో చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురుగా మేము మీ అందరినీ ఆశీర్వదిస్తూ, మీ అందరి కోసం ఆ విశ్వశక్తిని ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.